ఈ ఏప్రిల్‌లో మనకు అరౌండ్ 10 మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. మీరు ఒకవేళ ఇప్పుడు మొబైల్స్ అనేది బై చేసుకోవాలనుకుంటే ఏ మొబైల్స్ లాంచ్ అవుతున్నాయని అయితే ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఏప్రిల్‌లో అరౌండ్ చాలా మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. ఇలా వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్స్ అనేది కూడా లాంచ్ అవుతున్నాయి. సామ్‌సంగ్ నుంచి కావచ్చు, మోటో నుంచి కావచ్చు, ఆల్ వేరియంట్స్ అయితే మనకు కొన్ని మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. మనకు అఫీషియల్‌గా కన్ఫర్మేషన్ అయినటువంటి మొబైల్స్ ఏంటి, అలానే వస్తున్నటువంటి రూమర్స్ ఏంటి అని చెప్పేసి కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేత్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇందులో ఫస్ట్ మొబైల్ గాని చూసుకున్నట్టయితే మనకు గూగుల్ పిక్సెల్ 9 అయితే లాంచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ నోట్ 50X అని చెప్పేసి ఇది ఆల్రెడీ మనకు మార్చ్ 27th అయితే లాంచ్ అయిపోయింది. దీని ప్రైస్ సెగ్మెంట్ అరౌండ్ 20,000 ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్ఫినిక్స్ మొబైల్ అంతా బాగుంటుంది, బట్ సర్వీస్ కొంచెం యావరేజ్గా ఉంటుంది. ఒకవేళ బై చేసుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏప్రిల్ 2న అందరూ ఎదురు చూస్తున్నటువంటి మొబైల్ మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ అని చెప్పేసి ఇది మోటో ఎడ్జ్ 50కి సక్సెసర్గా వాళ్ళు తీసుకొస్తున్నటువంటి మొబైల్ అని వాళ్ళు చెప్తున్నారు. బట్ ఇందులో చాలా చేంజెస్ ఉన్నాయి. సక్సెసర్ అంటే ఎట్లా రావాలి, దానికి ఉన్నటువంటికి కొంచెం హయ్యర్గా రావాలి కదా. బట్ ఇక్కడ ఏంటి అంటే కొన్ని వాళ్ళు స్పెసిఫికేషన్స్ అనేది డౌన్ చేసేసారు. లైక్ ఏంటి అంటే మనకు మోటో ఎడ్జ్ 60 ఏంటి అంటే మనకు ప్రీవియస్లో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉండేది. బట్ ఇక్కడ మనకు మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. ఇది ఒకటి మైనస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. మనము ఇప్పుడు ఇక్కడ బ్యాటరీ అనేది కూడా 6000 mAh ఇస్తారు కావచ్చు అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఇక్కడ కూడా వాళ్ళు 5500 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. బట్ ఇక్కడ మనకి ఏంటి అంటే IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మనం ఈజీగా 4 feet వరకు అయితే ఏంటి అంటే 30 minutes వరకు ఈజీగా అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. అట్లా అని చెప్పేసి మీరు ఎటువంటి వాటర్ రెసిస్టెంట్ ఉన్నటువంటి మొబైల్ అయినా కూడా మీరు వాటర్లో పడ్డాక మీకు డ్యామేజ్ అయితే మాత్రం వారంటీ రాదు. సో గుర్తుపెట్టుకోండి, వాటర్ రెసిస్టెంట్ ఉంది కదా అని చెప్పి వాటర్ డ్యామేజ్ అయితే వారంటీ రాదు. ఇది గుర్తుపెట్టేసుకోండి. వీళ్ళు ఏంటి అంటే స్నాప్డ్రాగన్ తీసుకొస్తే బాగుందని చెప్పేసి నాకు అనిపించింది మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్లో. సారీ ఫ్రెండ్స్, వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. మనం 10K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంతవరకు చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చిందని చెప్పేసుకుంటాను. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏప్రిల్ 11న మనకు ఐక్యూ నుంచి 2 మొబైల్స్ వస్తున్నాయి. ఐక్యూ Z10 అండ్ Z10 X అని చెప్పేసి 2 మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు. ఈ Z10 అయితే మనకు డైరెక్ట్ 7300 mAh బ్యాటరీ అయితే తీసుకొస్తారు. రానిగా 10,000 mAh 20,000 mAh బ్యాటరీలు కూడా తీసుకొస్తారు కావచ్చు. డైరెక్ట్ 7300 mAh మనం ఈజీగా 2 days అయితే యూజ్ చేయొచ్చు వీళ్ళు చెప్తున్న ప్రకారంగా. కానీ మనకేంటి అంటే వీళ్ళు జెడ్ సిరీస్ అనగానే వీళ్ళకి ఏంటి అంటే కొంచెం ఏంటి అంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్ బాగుండడం కోసం తీసుకొస్తారు కదా. సో యాజ్ యూజువల్ వీళ్ళు ఫస్ట్ టైం 7300 mAh బ్యాటరీ అయితే తీసుకొని వస్తున్నారు. ఇది అరౌండ్ మనకు 20,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే మనకి ఈ ఫోన్ అనేది వస్తుంది. ఇంకోటి ఐక్యూ వాళ్ళ Z10 X అని చెప్పేసి తీసుకొస్తారు. ఇది ఏంటి అంటే మనకు వివో T4X అని చెప్పేసి ఒక ఫోన్ ఉంటుంది, దానికి వీళ్ళు రీబ్రాండ్ చేస్తారు. ఐక్యూను వివో ఒకటే కదా. సో ఆ మొబైల్కి వీళ్ళు ఐక్యూ అని చెప్పేసి వీళ్ళు రీబ్రాండింగ్ చేసుకొని ఒక 1000 రూపీస్, ఓ 1500 రూపీస్, 500 రూపీస్ తక్కువ వేసి వీళ్ళు సేల్ చేసుకుంటారు. ఇవన్నీ ఎందుకో మీకు అర్థమైందా? అర్థమైతే ఎందుకని కామెంట్ చేయండి. అక్కడ సేల్ కాకపోలేదంటే ఇక్కడ పెట్టేయాలి. ఎందుకంటే వివోకి ఐక్యూకు డిఫరెన్స్ ఉన్నది అని చెప్పేసి వివో కాకపోతే ఐక్యూ అనుకుంటారు. చిన్నప్పుడు ఎట్లా అంటే లైక్ అప్సరా పెన్సిల్, నటరాజ్ పెన్సిల్ అంటే నాకు అప్సరా కావాలి అన్నట్టు సేమ్ ప్రాసెస్ని ఇక్కడ వీళ్ళు యూజ్ చేస్తారు. రెండు ఒకటే మొబైల్స్. ఇప్పటి వరకు ఇవి ఉన్నటువంటి కన్ఫర్మేషన్స్. ఇంకా కొన్ని కన్ఫర్మేషన్స్ కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని నాన్ కన్ఫర్మేషన్ మొబైల్స్ ఉన్నటువంటి మొబైల్స్ ఏంటి అంటే పోకో నుంచి F7 సిరీస్. నార్మల్గా పోకో F7 సిరీస్ అయితే గ్లోబల్గా అయితే లాంచ్ చేసింది. F7 Pro, F7 Ultra అని చెప్పేసి మనకు ఇండియా నుంచి అయితే F7 అయితే తీసుకొస్తారు. బట్ వీళ్ళే పర్సనల్గా ట్వీట్స్ అయితే ఎట్లా చేస్తారు అంటే మీకు F7 Pro కావాలా, అల్ట్రా కావాలా అని చెప్పేసి అయితే వీళ్ళు ట్వీట్ చేస్తారు. మ్యాక్స్ మనకు 2 మొబైల్స్ అయితే వస్తాయి. ఒకటి F7, ఇంకా ప్రో వస్తుందా అల్ట్రా వస్తుందా అనేది కొంచెం కన్ఫర్మేషన్ లేదు. సో దీంట్లో నుంచి ఒక మొబైల్ అనేది వస్తుంది. ఇవి మనకు ఏంటి అంటే అరౌండ్ అల్ట్రా వచ్చేసరికి మనకి 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. 8 ఎలైట్ అంటే మనకి అరౌండ్ 50,000 అబోవ్లో ఉంటుంది. పోకోకి 50,000 సెగ్మెంట్ ఫోన్స్ అనేది వర్కౌట్ అవ్వవు. ఇవి ఏంటి అంటే బడ్జెట్ 20-25 ప్రైస్ సెగ్మెంట్లో అంటే ఉంటారు. కానీ 50,000 రూపీస్కి వేయిందంటే పోకోకి ఒక లుక్ అయితే వేసుకోలేరు. సో మ్యాక్స్ నాకు తెలిసి అల్ట్రా అనేది స్కిప్ అయిపోతుంది మన దగ్గర. F7 అయితే ఫిక్స్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి వివో X200 Pro Mini. వివో X200 ఆల్రెడీ వచ్చింది, అది చాలా సక్సెస్ అయిపోయింది. ఎట్లా అంటే మనకు కెమెరాస్లో దాన్ని కొట్టేదాని లెక్క ఆండ్రాయిడ్లో మంచి కాంపిటీటర్గా వచ్చేసింది కెమెరాస్లో కానీ చూసుకున్నట్టు అయితే ఉంటాయి. సో దాంట్లోనే వీళ్ళు మినీ అని చెప్పేసి అయితే ఒక మొబైల్ అయితే తీసుకొస్తారు. ఈ మినీ ఏంటి అంటే ఆ ప్రోకి మినీకి మధ్యలో, ఆ ప్రోకి అల్ట్రాకి మధ్యలో ఉంటుంది. ప్రో మినీ అని చెప్పేసి అయితే వీళ్ళైతే తీసుకొస్తారు. సో ఏంటి అంటే దీని ప్రైస్ సెగ్మెంట్ కానీ చూసుకుంటే మనకి అరౌండ్ 80,000 ప్రైస్ సెగ్మెంట్ ఉంటుంది అని చెప్పేసి నాకు గెస్ అయితే ఉంది. 5700 mAh బ్యాటరీ ఉంటుంది, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది.
6.3 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే కొంచెం చిన్న సైజ్ అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మినీ అని చెప్పేసారు కాబట్టి ఇక్కడ మనకు సైజ్ అనేది చిన్నగా వస్తుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి వివో V50e. ఇది మనకు ఆఫ్లైన్ సెగ్మెంట్ని టార్గెట్ చేస్తున్నటువంటిది. ఇప్పుడు నార్మల్గా ఇది ఆన్లైన్లో కాకుండా ఎక్కువగా మనకు ఆఫ్లైన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. వివో V50e అని చెప్పేసి ఒక బడ్జెట్ టైప్ వస్తున్నటువంటి మొబైల్. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి రియల్మీ 14 అని చెప్పేసి ఒక మొబైల్ అయితే వస్తుంది. ఇది ఆల్రెడీ రియల్మీ నుంచి ఆల్రెడీ P3 అని చెప్పేసి ఒక మొబైల్ వచ్చేసింది. ఆ మొబైలే ఈ మొబైల్ అన్నట్టు సేమ్ మొబైల్, జస్ట్ రీబ్రాండ్ చేసేసి అంటే నేమ్ చేంజ్ చేసి మళ్ళీ వస్తుంది మీకు యాజ్ యూజువల్ సేమ్ స్పెసిఫికేషన్స్ తోటి అయితే ఈ మొబైల్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి వన్ ప్లస్ నుంచి కూడా 2 మొబైల్స్ అయితే రావాలి. ఎవ్రీ ఇయర్ మనకు ఏప్రిల్లో అయితే OnePlus Nord అని చెప్పేసి అయితే మొబైల్స్ అయితే తీసుకొస్తారు. Nord CE4 అని చెప్పేసి మనకు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ వచ్చింది. ఈ ఇయర్లో కూడా మనకు Nord 5 Nord CE5 అని చెప్పేసి అయితే రావాలి. బట్ ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ అయితే లేదు, జస్ట్ ఈ ఒక రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. మేబీ ఇది వస్తే మనకు ఏప్రిల్ ఎండ్లో రావచ్చు, లేకపోతే మనకు మే స్టార్టింగ్ వీక్స్లో అయితే రావచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనకు నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి CMF Phone 2 అని చెప్పేసి నెక్స్ట్ మొబైల్. ఇది మనకు CMF లో నుంచి వస్తున్నటువంటి ట్రిపుల్ కెమెరా మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. మనకు ట్రిపుల్ కెమెరా బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. సేమ్ స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్ గానే ఉంటాయి. మనకు జస్ట్ కెమెరాలో అని చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ లో ట్రిపుల్ కెమెరాస్ అయితే CMF నుంచి ఫస్ట్ గా చూస్తున్నటువంటి మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. ఇది మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి చాలా మంది చూస్తున్నటువంటి మొబైల్ ఇదే, సామ్సంగ్ S25 Edge. నేను లాస్ట్ ఒకసారి వీడియో చేసిన ఏంటి అంటే సామ్సంగ్ నుంచి వస్తున్నటువంటి మొబైల్స్ ఏంటి అని చెప్పేసి. అప్పుడు ఏంటి అంటే స్లిమ్ అని చెప్పేసి వాళ్ళు చాలా వరకు హైలైట్ చేశారు. బట్ అదే మొబైల్ని వాళ్ళు ఇప్పుడు ఏంటి అంటే నేమ్ చేంజ్ చేశారు. అక్కడ స్లిమ్ కాస్త ఎడ్జ్ అని చెప్పేసారు. ఆ వీడియోలో చూడండి. ఈసారి సామ్సంగ్ 4 మొబైల్స్ తీసుకొస్తాయని చెప్పేసి లాంచ్ అవ్వకముందే నేను ఖచ్చితంగా ఒక వీడియో చేసిన, అది కూడా చూపిస్తాను, ఐకార్డ్స్లో చేస్తాను, కావాలని చూడండి. నేను చెప్పినట్టుగానే సామ్సంగ్ వాళ్ళు 4 మొబైల్స్ అయితే ఇయర్ లాంచ్ చేశారు ఎస్ సిరీస్లో. అదే స్లిమ్ను కాస్త వీళ్ళు ఎడ్జ్ అని చెప్పేసి తీసుకొచ్చారు. కొంచెం స్లిమ్గా ఉంటుంది ఫోన్. ఇది మనకు 8 ఎలైట్ ప్రాసెసర్ తోటి వస్తుంది. స్లిమ్గా ఉంటుంది కాబట్టి మనకు 4000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది మనకు ఒక ఫ్లాగ్షిప్ ఫోన్. ఎవరైతే స్లిమ్ మొబైల్ కోసం చూస్తున్నారు అనుకోండి, వాళ్ళ కోసం అయితే ఈ ఒక్కసారి లుక్ అయితే వేసేసుకోవచ్చు. 4000 mAh బ్యాటరీ వస్తుంది. ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. స్లిమ్ ఉంటుంది కాబట్టి వెయిట్ బ్యాలెన్సింగ్ చేయాలన్నా ఎట్లా చేయాలన్నా కూడా మినిమం అంతే వస్తుంది. సో ఓవరాల్గా ఈ అన్ని మొబైల్స్లో మీకు ఏ మొబైల్ నచ్చింది, మీరు ఏ మొబైల్ కొనాలనుకుంటున్నారని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీటన్నిటికి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ బై చేసుకోవాలంటే అక్కడ నుంచి బై చేసుకోండి, మనకు కొంచెం కమిషన్ వస్తుంది. సో ఇలాంటి వీడియోస్ అనేది చేయడానికి నాకు కూడా ఇంట్రెస్టింగ్ వస్తుంది. సారీ ఫ్రెండ్స్, వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. మనం 10K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంతవరకు చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చిందని చెప్పేసుకుంటాను. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.